ఫ్రెండ్స్, తల్లి ప్రేమ గురించి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని వచ్చాను. తల్లి ప్రేమకి అవధులు ఉండవు. తల్లి ప్రేమ అనంతమైనది. తల్లిని మించిన దైవం ఉండదు. తల్లి మనకు ప్రేమించినంతగా మన బంధువులు, చుట్టాలు, మన స్నేహితులు ఎవరు ప్రేమించరు. ఎవరైనా మన తల్లి తర్వాతనే. తల్లి తన కడుపులో పెట్టుకొని మనల్ని కాచి కాపాడుతుంది. టైంకి తిన్నావా లేదా అని అడిగే ఏకైక మనిషి మన అమ్మ. మన ఆకలిని గుర్తించి మన అడగక ముందే మనకి అన్నం వడ్డించగలిగిన ఆ అమ్మకి ఏమిచ్చి మనం రుణం తెచ్చుకోగలం. ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మాటలు తల్లి గురించి మీతో మాట్లాడాలనిపించింది. అందుకే మీ ముందుకు వచ్చాను. తల్లి గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. అమ్మకి ఎవ్వరు సాటి రారు. అమ్మ దైవంతో సమానం. అమ్మ తర్వాతే దైవం అయినా కూడా. ఫ్రెండ్స్, అమ్మని మనం సరిగ్గా చూసుకోకపోయినా కొంచెం ఇబ్బంది లేదు, కానీ ఆమెను మాత్రం ఇంట్లో నుంచి బయటికి పంపించడం, వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం లాంటివి చేయకండి ఫ్రెండ్స్. మనం పెద్ద అయినా కూడా మన పిల్లలు మన అలాగే చేస్తారు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, నా బాధను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. తల్లిని ఎంత ప్రేమిస్తారో దేవుడు నీకు అంత ఆశ్రయం ఇస్తాడు, అంత మనశ్శాంతిని, అంత ఐశ్వర్యాన్ని నీకు కలిగిస్తాడు ఫ్రెండ్స్. తల్లిని మించిన దైవం లేదు ఫ్రెండ్స్. మనం ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడ ఎంతమందిని మొక్కినా మన తల్లి కాళ్ళ ముందు పడి ఆమెను వేడుకుంటే ఎంతో వేల మంది దేవుళ్ళతో సమానం ఫ్రెండ్స్. మన తల్లి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. తల్లికి మించిన దైవం లేదు ఫ్రెండ్స్. తల్లిని మనం అపురూపంగా చూసుకుంటే మన పిల్లలు కూడా ఆ పుణ్యం మనకు అక్కరొస్తుంది ఫ్రెండ్స్. మన పిల్లలు కూడా రేపు మనల్ని అంతే ప్రేమగా చూసుకుంటారు ఫ్రెండ్స్. మనం పెద్దలు అంటారు, మనం ఏది విత్తామో అదే కోస్తామని. మనం ప్రేమగా చూస్తే మనకు ప్రేమే వస్తుంది. మన తల్లిని శత్రువులాగా చూసామనుకో ఫ్రెండ్స్, మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు. రేపు మనకు అదే ఎదురు వస్తుంది. మనం ఏం పెట్టామో అదే వస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకొని తల్లిని మించిన దైవం లేదని అర్థం చేసుకుంటారని, నా మాటలు మీరు వింటారని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బిడ్డ మీద ప్రేమతో తల్లి ఇలా అంటుంది, ఒరే నాన్న, మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది. నన్ను అమ్మని చేస్తున్నావని. నీవు ఊపిరాడగనీయకుండా కదులుతూ హడావుడి చేస్తూ ఉన్నప్పుడు ఉత్సాహం కనిపించింది. హుషారైన వాడివని. నన్ను చీల్చుకొని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది. నా ప్రతిరూపానివని. నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది. అందరికంటే నువ్వు బలవంతుడివి కావాలని. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని. అడుగుల్లోనే కాస్త దూరం అయితే ఆశీర్వదించాలనిపించింది. నువ్వు గొప్పవాడివి కావాలని. జీవన ఒత్తిడిలో పడి నన్ను మర్చిపోతే కొండంత ధైర్యం వచ్చింది. నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని. ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది. నీకు తట్టుకోగల శక్తి ఉందని. ఇప్పుడే బాధగా ఉంది. అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చెయ్యి ఎక్కడ కాలుతుందోనని. అదండి తల్లి ప్రేమ. అట్సా మదర్. మాతృదేవోభవ. తల్లి ప్రేమకు అవధులు లేవు.